అందరికీ నమస్తే అండి. చంద్రబాబు గారి రాజకీయ జీవితం దాదాపుగా 40 ఏళ్ళు, 45 ఏళ్ళు. బహుశా ఈ 45 ఏళ్ల తర్వాత చంద్రబాబు గారు రాజకీయ జీవితంలో విపరీతమైన మార్పు వచ్చింది. ఎన్నడూ లేనంతగా ఇప్పుడు చంద్రబాబు గారు వ్యక్తి పూజ ఎక్కువైపోయింది. ఆ స్థాయిలో ఉంటూ కూడా ఒక వ్యక్తి పూజ, ఒక వ్యక్తి భజన ఎక్కువైంది. దానికి కారణం ఏంటంటే అవసరం మనిషిని ఎక్కడికైనా సరే తీసుకువెళ్తుంది. ఎంత కిందకైనా తీసుకువెళ్తుంది, ఎంత పైకైనా లాక్కెళ్తుంది. అవసరం, సమయం. ఇప్పుడు నరేంద్ర మోదీ గారితో చంద్రబాబు గారికి ఆ లైజనింగు, ఆ లాబియింగు, ఆ స్నేహం, ఆ సమన్వయం, ఆ సఖ్యత ఉండాలి. ఉంటేనే రాష్ట్రానికి వాళ్ళు విధులుచుతారు. ఎస్, ఇస్తున్నారు. 2014 నుంచి 19 వరకు బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు మన రాష్ట్రానికి వచ్చిన దాంతో పోలిస్తే ఇప్పుడు మన రాష్ట్రానికి వస్తున్నది ఎక్కువే కదా. ఎందుకంటే మన రాష్ట్రానికి వస్తున్న ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం అడ్డుపొల వేయట్లా. బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్ట్ రావాలన్నా, ఆర్సెలర్ మిత్తల్ ప్రాజెక్ట్ రావాలన్నా, ఇది ఆర్సెలర్ మిత్తల్ ప్రాజెక్ట్ ఉంది కదా అనకాపల్లి జిల్లాలో, అది రావాలన్నా, రిలయన్స్ సిపిజి ప్లాంట్లది రావాలన్నా, లేదా గూగుల్ వాళ్ళది విశాఖపట్నంలో అంత భారీ ఇన్వెస్ట్మెంట్ రావాలన్నా, లేదా అనకాపల్లిలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ రావాలన్నా, ఇటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు రావాలంటే కేంద్రం అడ్డుపుల్ల వేయకుండా ఉంది కాబట్టే, ఆ సఖ్యత, ఆ సమన్వయం ఉంది కాబట్టే మన రాష్ట్రానికి ఇంత భారీ పెట్టుబడులు వస్తున్నాయి. సో కాబట్టి చంద్రబాబు గారు నరేంద్ర మోదీ గారిని ఆ భజన చేయడంలో, అలా కీర్తించడంలో తప్పు లేదు. కానీ నాణేనికి మరో కోణంలో చూస్తే చంద్రబాబు గారు నరేంద్ర మోదీ గారి కంటే రాజకీయాల్లో సీనియర్. చంద్రబాబు గారు నరేంద్ర మోదీ గారి కంటే రాజకీయంలో, పరిపాలనలో అనుభవజ్ఞులు, ప్లస్ పరిపాలనలో విజ్ఞులు. నరేంద్ర మోదీ గారికి అన్నీ కలిసి వచ్చి తన రాజకీయ ప్రత్యర్థుల్లో సరైన సమర్థత లేక ఆయన నార్థన్ స్టేట్స్లో ఉన్నారు కాబట్టి ఆయనకు అన్నీ కలిసి వచ్చి ఆ స్థాయిలో ఉన్నారు. చంద్రబాబు గారు కూడా నిజానికి 1990s ముఖ్యమంత్రి అయినప్పుడే ఆయన కూడా మోనోపలిజంగా వ్యవహరిస్తే, ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తే, తన రాజకీయ ప్రత్యర్థులను ఎదగకుండా చేస్తే, ఏమాత్రం తను రిస్క్ తీసుకోకుండా ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు గారు కూడా మళ్ళీ ఓడిపోయేవాళ్ళు కాదు. ఎప్పుడైతే మళ్ళీ ఓడిపోవట్లేదో జాతీయ స్థాయిలో చక్రం తిప్పే అవకాశం వచ్చేది. నరేంద్ర మోదీ గారు ఆ స్థాయికి వెళ్ళడానికి రీజన్ ఏంటి? గుజరాత్లో ఆయన వరుసగా ముఖ్యమంత్రిగా గెలుస్తూ వస్తున్నారు. దాంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. సో 2001 గెలిచారు, 2006 గెలిచినట్టున్నారు, 2011లో గెలిచారు. సో 2014లో పీఎం అయిపోయారు. అక్కడ వరుసగా 3 సార్లు గెలిచారు. సో దానికి కారణం ఏంటంటే ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పూర్తి స్థాయి ప్రణాళికాబద్ధంగా వెళ్ళారు. అక్కడ జరిగిన పరిస్థితులన్నీ తనకు తాను వాడుకున్నారు. తన రాజకీయ ప్రత్యర్థుల్ని తొక్కిపట్టి నారతీశారు. రాజకీయంగా ప్రత్యర్థులను ఎదగనివ్వలేదు. అక్కడ జరిగిన ప్రతి ఇన్సిడెంట్ని నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రి అయిన 1 ఇయర్ లోపే సబర్మతి ఎక్స్ప్రెస్, గోద్రా ఎక్స్ప్రెస్ ఘటన జరిగింది. దాన్ని కూడా తన రాజకీయంగా వాడుకున్నారు. సో ఇలా అంత దుర్మార్గంగా, అంటే దాన్ని దుర్మార్గత్వం అనకూడదులే, అంత కన్నింగు, అంత పొలిటికల్ బుద్ధితో చంద్రబాబు గారు ఆలోచించాల. చంద్రబాబు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తన రాజకీయ ప్రత్యర్థులను లైట్ తీసుకున్నారు. రెండోసారి 1990s నుంచి 2004 మధ్య, 99 నుంచి 2004 మధ్యలో చంద్రబాబు గారు బలహీనపడి రాజశేఖర రెడ్డి గారు ఎదుగుతున్నప్పుడు కూడా చంద్రబాబు గారు లైట్ తీసుకున్నారు. వాళ్ళకి అంత సీన్ లేదులే, మనం ఇన్ని చేసాం కాబట్టి మనమే గెలిచేస్తాం అనుకున్నారు. ఎప్పుడైతే ఆయన 2004లో ఓడిపోయారో ఇంక రాష్ట్రం మారిపోయింది, ఆయన పరిస్థితి మారిపోయింది, అంతా జరిగిందనమాట. సో ఇప్పుడు చంద్రబాబు గారు నరేంద్ర మోదీ గారి పైన ఉండాల్సింది, నరేంద్ర మోదీ గారు కింద ఉన్నారు. సో అందుకని నరేంద్ర మోదీ గారిని పొగడాల్సి వస్తుంది. నిన్న దుబాయ్లో కూడా ఒక ఇంటర్వ్యూలో ఈ దశాబ్దానికే ఒక ధృవతారు నరేంద్ర మోదీ గారు, ఇది నరేంద్ర మోదీ గారి దశాబ్దం, సో ఇంక తిరుగులేదు. పాపం 5 ఏళ్ల కిందట 2019 ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగతంగా దూషించాల్సి వచ్చింది, వ్యక్తిగతంగా తిట్టాల్సి వచ్చింది, వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల్సి వచ్చింది. నీ కుటుంబం లేదు, మీ ఆవిడ ఎక్కడ, మీ పిల్లలు ఎక్కడ, కుటుంబం లేనోడు, నీకు దేశం గురించి నువ్వే ఆలోచిస్తే ఇలా వెళ్ళాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు 6 ఏళ్ళు తిరిగేసరికి ఏ మీటింగ్ పెట్టినా, ఏ అవకాశం దొరికినా, ఎక్కడ మైక్ ఉన్నా సరే నరేంద్ర మోదీ గారు దేవుడు, రాముడు, అది ఇదని కీర్తించాల్సి వస్తుంది. దానికి కారణం అంటే మేబీ ఇది ఎవరు ఎలా అర్థం చేసుకుంటారో నాకైతే తెలియదు. ఇది నేను తప్పు పట్టట్లేదు, అలాగని ఒప్పుకోవటం నిజం ఓకే అని వదిలేయట్లేదు కూడా. నేను
చంద్రబాబు గారు అలా భజన చేయడాన్ని నేను తప్పు పట్టట్లా, ఎవరిష్టం వాళ్ళది. చంద్రబాబు గారు అలా భజన చేయడాన్ని నేను అంగీకరించట్లేదు, నేను యాక్సెప్ట్ చేయట్లేదు, పొగడట్లేదు కూడా. జస్ట్ జరిగిన విషయాన్ని మీకు చెప్తున్నా, ఎవరి నిర్ణయానికి వాళ్ళకు వదిలేస్తున్నా. కానీ ఏదైనా సరే మరీ అంత ఉండకూడదు. పొగట్టైనా సరే, తిట్టడమైనా సరే, అంటే శత్రుత్వం అయినా సరే లేదా స్నేహమైనా సరే ఒక లిమిటేషన్లో ఉండాలి రాజకీయాల్లో, అంతకు మించి వెళ్ళకూడదు. ఎందుకంటే ఎప్పుడు శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు రాజకీయాల్లో, ఎప్పుడు ఎవరితో ఏం అవసరం పడుతుందో చెప్పలేం. సరే అదంతా పక్కన పెడితే ఢిల్లీ స్థాయిలో మాత్రం నరేంద్ర మోదీ గారికి ఆ కుర్చీ ఉండాలి అంటే చంద్రబాబు గారు ఆయనతో పాటు 5 ఏళ్ళు ఉండాల్సిందే. సో అందుకు ఢిల్లీ స్థాయిలో ఆ జోడీ బాగానే ఉంది. ఎన్డీఏ కూటమి మొత్తం మీద బీజేపీ తర్వాత బీజేపీకి అంతా అండగా నిలుస్తుంది తెలుగుదేశం పార్టీయే, టీడీపీ ఎంపీలే. కాబట్టి వాళ్ళు 5 ఏళ్ళు స్వేచ్ఛగా శాంతంగా ప్రశాంతంగా పదవిలో ఉండాలి అంటే ఇక్కడ మన రాష్ట్రాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. చంద్రబాబు గారికి ఢిల్లీ స్థాయిలో ఆ ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు కూడా ఇస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా మన విషయంలో జాగ్రత్తగానే చూసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం మన వాళ్ళు కూడా అవసరానికి బిస్కెట్లు వేస్తూ, అవసరానికి పొగుడుతూ, అవసరానికి మనకి ఏం కావాలో అది సాధించుకుంటూ, మన రాష్ట్రానికి కావాల్సినన్ని అడుగుతూ జాగ్రత్తగానే డీల్ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ పొగడ్తల విషయంలో, ఈ వ్యక్తి పూజ విషయంలో ఎవరి నిర్ణయం వాళ్ళదే, తప్ప రైటా అనేది ఎవరిష్టం వాళ్ళకు వదిలేయచ్చు. థ్యాంక్ యూ.